టేస్ట్ లో గుడ్, సిటీలో స్ట్రీట్ ఫుడ్, నగర వాసులను ఉవ్విళ్లూరిస్తున్న వీధి తినుబండారాలు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్ చేశారా? ఇందుకోసం స్పెషల్ టీంను రంగంలోకి దింపారా? లోకల్ పోల్లో కాంగ్రెస్ గెలుపు కోసం రేవంత్ రెడ్డి చేస్తున్న ప్లాన్ ఏంటి? గ్రూప్ రాజకీయాలకు చెక్ పెట్టేందుకు పార్టీ అధిష్టానం దగ్గరున్న మందేంటి? తెలంగాణలో స్థానిక సమరానికి వేళ్లయింది. వచ్చే 2 ఏళ్లలో సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఇలా వరుసబెట్టి స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో సత్తా చాటాలని అధికార కాంగ్రెస్ భావిస్తోంది. అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల ఊపును స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ కొనసాగించేలా వ్యూహాలు సిద్ధం చేస్తోంది. ఇందుకోసం ప్రత్యేక బృందాన్ని సీఎం రేవంత్ రంగంలోకి దించినట్లుగా ప్రచారం జరుగుతోంది. ప్రతి గ్రామంలో ఎవరికి మంచి పేరుంది, అలాగే ఆ గ్రామం ఏ కేటగిరీ కిందకు వస్తుంది ఇలాంటి అంశాలతో పాటు ప్రైమరీ డేటాను ఈ టీం సేకరించనున్నట్లు సమాచారం. కాంగ్రెస్ నుంచే కాకుండా ఇతర పార్టీల్లో సమర్థులైన నాయకులు ఉంటే వారిని తమ వైపు తిప్పుకునేందుకు హస్తం నేతలు ప్రయత్నాలు చేస్తున్నారట. లోకల్ బాడీ ఎన్నికల్లో బీఆర్ఎస్ను గట్టి దెబ్బ కొడితే వచ్చే సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు మరింత ఈజీ అవుతుందని ఆ పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. అందుకోసమే గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు సమర్థవంతమైన నాయకత్వం కోసం వేట మొదలుపెట్టినట్లుగా సమాచారం. నేతల ప్రొఫైల్స్ ను సంపాదిస్తే తర్వాత ప్లాన్ అమలు చేయడం సులువవుతుందని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారట. దీంతో పాటు అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ గెలుపు కోసం కష్టపడిన ప్రతి కార్యకర్తను గెలిపించుకోవడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారట. ఈ నేపథ్యంలోనే ద్వితీయ శ్రేణి నేతల చేరికలపై కసరత్తు ప్రారంభించినట్లుగా తెలుస్తోంది. స్థానికంగా ఇతర పార్టీల్లో బలంగా ఉన్న నేతల వివరాలు ఇప్పటికే రావడంతో వారందరినీ తమ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించినట్లుగా సమాచారం. దీంతో పాటు ఆర్థికంగా బలంగా ఉన్న నేతలపై ప్రత్యేకంగా ఫోకస్ చేసినట్లుగా తెలుస్తోంది. గ్రూప్ రాజకీయాలు ఎక్కువగా ఉన్న కాంగ్రెస్ లో ఈ ప్లాన్ వర్కౌట్ అవుతుందో లేదో అనేది చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా వరంగల్, ఆదిలాబాద్, నిజామాబాద్, హైదరాబాద్ లో గ్రూప్ రాజకీయాలు చాలా ఎక్కువ. ఇలాంటి చోట స్థానికంగా చేరికలు ఎలా సాధ్యమవుతుందనే అభిప్రాయాన్ని పార్టీ నేతలు వ్యక్తం చేస్తున్నారట. దీనికి తోడు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి చేరిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఇప్పటికే విభేదాలు బహిర్గతం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి నియమించిన ప్రత్యేక బృందం లోకల్ బాడీ ఎన్నికలను ఏ విధంగా హ్యాండిల్ చేస్తుందన్నది చూడాల్సి ఉంది.